ప్రభువును ఆరాధించే ముందు దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27. ప్రభువును ఆరాధించే ముందు సంఖ్యాకాండము 26వ అధ్యాయము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము మొదటి వచనం. అందరం కలిసి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు ఏషేరు కుమారుడును గిలాదు మనముడును మాకీరు మునిమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 14 వచనాల వరకు మార్చి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 14 వరకు మార్చి చదువుదాం. కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకునగా, కయ్యోను యెహోవా కయ్యనుతో నీ కోపమేలా, ముఖమును చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు తిరస్కారం సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? కయీను అడగతడు. నేను ఎరగను, నా తమ్ముని నేను కావిలివాడినా అనెను. అప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శేపింపబడిన వాడవు. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ప్రదేశం వెలుగొట్టున నీ సన్నిధికి రాకుండా వెలివేయబడిన దిగులు పడచు భూమి మీద దేశ దిమ్మరైంది కనుక. కావున నన్ను కనుగొనవాడేవాడు వాడు నన్ను చంపనని యెహోవాతో అనెను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, భూమి ఆకాశములకు సృష్టికర్త, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ దైవ సన్నిధిని మేము అనుభవించి వాక్యానుసారంగా నేను ఆరాధించే కొరకు నన్ను చేసి నీ ఆత్మ నడిపింపు సమృద్ధిగా అనుగ్రహించమని, సతాన క్రియలని లయపరచమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనం చదివిన భాగంలో సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనం మొదటి వచనాన్ని మనం ధ్యానించినాం. ఆ మొదటి వచనంలో రెండో కుమార్తె పేరు సెలోపెహాదు యొక్క కుమార్తె పేరు, రెండో కుమార్తె పేరు నోయా అనే మాటను మనము చూస్తూ వచ్చినాం. నోయా అనగా చలనము, నోయా అనగా పాపమును బట్టి చలనము లేనిది అని కూడా వస్తుంది, చలనము కలది అని ఒకటి వస్తుంది. మూడవది చూస్తే నడుచుట అనేటువంటి చూడవచ్చు. అయితే రెండవది చూసినప్పుడు రెండవది ఏంటంటే దేశ దిమ్మరి అని చూపిస్తూ ఉంది. కాబట్టి ఒకప్పుడు తండ్రి అన్ని తెచ్చేటప్పుడు, అన్ని పెట్టేటప్పుడు తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నంత కాలం వాళ్ళకి ఏమీ తెలియదు, అంత సంతోషంగా ఆనందంగా జీవిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే తండ్రిని పోగొట్టుకున్నారో వారి జీవితాలు దేశ దిమ్మిరి
తిరిగేటువంటి వాళ్ళు ఎట్లయితే ఉంటారో, నెమ్మది లేకుండా దిగులుతో ఎట్లయితే ఉంటారో అలాగన ఉంటూ వారి జీవితంలో నెమ్మది లేకుంటూ వచ్చినారు. ఏమో ఆయన చెల్లు ఆయన గెలికేది గెలుపుతున్నాడు. ఇక్కడ చూడు, నన్ను చూడు, ఆ చెల్లు అది సెల్లులందరూ సైలెంట్ పెట్టండి, పక్కకు బారండి. సెల్లులు తీసుకోండి, ఎవరి దగ్గర ఉండి అందరి దగ్గర సెల్లులు తీసుకోండి. ఆ పిల్లలు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు తీసుకోండి, సెల్లులు పిల్లలకి ఇవ్వకండి మీటింగ్ అయిపోయేంత వరకు. కాబట్టి తన జీవితంలో తాను దేశ దిమ్మరిగా జీవిస్తూ వచ్చింది. మనము కూడా అంతే, ప్రభువుని ఎరగనప్పుడు దేశ దిమ్మరుల వలె జీవిస్తూ వచ్చినటువంటి వారు. ప్రభు ఎవరో తెలియదు, తండ్రి ఎవరో మనకు తెలియదు, తండ్రి యొక్క సహవాసం ఏంటో మనకు తెలియదు. మనము దేశ దిమ్మరులు అంటే ఒక స్థలంలో స్థిరంగా ఉండేటువంటి వాళ్ళము కాం, ఒక స్థలంలో ఉండేటువంటి వాళ్ళం కాం. ఎన్నో ప్రయాసాలతో, ఎన్నో ఆలోచనలతో, ఎంతో దిగులుతో, ఎంతో వేదనతో జీవించినటువంటి వారు. ఎప్పుడైతే తండ్రి యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకునే వారముగా మనం ఉన్నామో అప్పుడు దేవుని యొక్క సంతోషాన్ని, ఆయన సిలువ యొక్క కార్యమును మనం అనుభవించిన వాళ్ళంగా లేకుండా జీవిస్తూ వచ్చినాం. అందుకని ప్రియమైన వారులారా, ఇక్కడ దేశ దిమ్మరి లేదా దిగులు పడినది లేదా వణుకున్నది జీవితంలో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దిగులు అంటే పాపమును బట్టి వస్తాయి. పాపమును బట్టి దిగులు పడతాం, పాపమును బట్టి నెమ్మది లేకుండా దేశ దిమ్మరులు అవుతాం, పాపమును బట్టి మనము దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడతాం. కాబట్టి ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీ జీవితంలో నోయా అనుభవంలో మనం ఉంటిమి. తాను కూడా దేశ దిమ్మరి వలె ప్రభువుకు దూరమైనటువంటి జీవితం, ప్రభువును అనుసరించి నడవలేని జీవితం. అంతేకాదు కోపము, అసూయతో తన కలిగినడు ద్వారా కలిగినటువంటి నష్టము దేశ దిమ్మరి. ఈనాడు దేవుని బిడ్డలమే కానీ ప్రభువును సేవించే విధానం మనకు తెలియక దిగులు ఉంటుంది చాలామంది కుటుంబాల్లో. ఆశీర్వాదాలు అనుభవించి ఎందుకు మేము మందిరానికి పోతున్నామే, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ దిగులు, ఎందుకు మాకు మా జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేయకపోతున్నాడు అంటే దానికి ఎవరో కారణం కాదు. మనం ఎవరెవరినో అనుకుంటాం, ఇంతకాలం సేవించినాం, ఇంతకాలం వెంబడిస్తున్నాం, ఏది దేవుడు చేసినది అని మనం అంటాం. అది చాలా పెద్ద తప్పు. దేవుడు ఏమన్నాడంటే ఇర్మియా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అనే మాట ఏంటంటే, వారు తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని నా ఎద్దుకు వచ్చి నన్ను శోధిస్తున్నారు, దేవుడు అన్యాయం చేసినని చెబుతున్నారు, ఇట్టిది ఇశ్రాయేల్లో చేయదగునా అన్నాడు దేవుడు. రెండవది ఇర్మియా గ్రంథం 5:25 అన్నాడు, మీకు మేలు కలగకపోవడానికి కారణము దేవుడు కాదు, మన పాపమును బట్టి. ఈమె తండ్రి మంచి విశ్వాసి, ఈమె తండ్రి మంచి కుటుంబం, అయితే ఈమె జీవితంలో ఆశీర్వాదం కోల్పోయినటువంటిది. అందుకని నోయా అనుభవం ఏంటంటే, నేను దేశ దిమ్మరిని, నాకు నెమ్మది లేదు, నాకు దిగులు లేదు, నాకు నెమ్మది లేదు, దిగులుతో జీవిస్తున్నాను. అందుకనే మోషే దగ్గరకు వచ్చి దేవుని మందిరంలో స్వాస్థ్యం ఆరాధించుట కొరకు స్థలం, దేవుని పూజించుట కొరకు స్థలం ఆమె అడగగలిగింది. అయ్యా మేము ఆరాధించుకోవచ్చు, మేము కూడా దేవుని ఇంటికి రావచ్చు, మేము కూడా దేవుని ఇంట్లో పూజించవచ్చు, ఆయన స్తుతించవచ్చు. అప్పుడు దేవుని అడిగాడు. దేవుడు అన్నాడు, ఆ బిడ్డల్లో ఉన్నటువంటి ఆశ, ఆ బిడ్డల్లో ఉన్నటువంటి ఆశ దేవుడు ఎరిగి వారికి ఏమిచ్చినాడు చెప్పండి? దేవుడు వారికి ఏమిచ్చినాడు? స్వాస్థ్యం ఇచ్చినాడు. ఇది దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం, దేవుని ఇంట్లో ఆరాధించే భాగ్యం. చాలామంది మందిరం కాడికి వస్తుంటారు, గేటు బయటే మాట్లాడిపోతుంటారు. ఏమో దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు, దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు తక్కువని రావాలా, మందిరంలో ప్రార్థన చేసుకోవాలా, లేదా ఆరాధన చేసుకోవాలా. దేవుని ఇంట్లో ప్రార్థన చేసుకొని ఆరాధన చేసేంత వరకు సేవకులతో కూడా మాట్లాడకూడదు. ప్రైజ్లాట్ చెప్పాలా, వెళ్ళి ప్రార్థన చేసుకొని నీ సమస్య తర్వాత చెప్పుకోవాలా. చాలాసార్లు దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వస్తారు కానీ సేవకులతో ఏదైనా పని ఉంటే వస్తారు కానీ మాట్లాడతారు కానీ అట్లే వెళ్ళిపోతారు. ఆడ పోగొట్టుకుంటున్నావు, నువ్వు కోల్పోతున్నావాడా, నువ్వు నష్టపోతున్నావాడా. అయితే ఈమె చూసినప్పుడు
ఈమె కూడా ఇవన్నీ కోల్పోయింది. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా కయ్యూను వలె జీవించినాం. ఈమె కూడా కయ్యూనుకు పోల్చుకోబడింది. దేశదిమ్మర్ అనేటువంటి పేరు మొదటి వ్యక్తి ఎవరంటే బైబిల్లో కయ్యూనే. ఎందుకు ఈయన దేశదిమ్మర్ కావాల్సి వచ్చింది? ఆరాధికుడు కాదా? ప్రభువును ఆరాధించిన వ్యక్తి, ప్రభువును గణపరిచిన బిడ్డ కదా. దేవుని ఇంట్లో, దేవుని బలిపీఠం దగ్గర తమ్ముడు అన్న ఇద్దరు కలిసి ప్రభువును ఆరాధించారు. కానీ ఇద్దరిలోనే సమాధానం కోల్పోయినారు. ఎప్పుడు మనం దేశదిమ్మర్లు అవుతామంటే తెలుసా? నువ్వు ఆరాధించే చిన్నదే కావచ్చు, నువ్వే అర్పణతోనే తర్పిస్తావో అది మంచి మనసుతోని దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ సేవించాలి. అది నువ్వు చిన్నదే కావచ్చు. నీ సహోదరుడు ఇద్దరు ఒక తల్లి పిల్లలైనప్పటికీ ఒకరి యొక్క ఆరాధన ఒకరికి సరిపోలే. ఒకరు ఆరాధిస్తే ఒకరు అసూయపడ్డారు. దేవుడు వెంటనే బాధపడ్డాడు. అందుకనే కయ్యూనును అతని అర్పణను చూసినాడంట. మొట్టమొదటి ఎవరిని చూసినాడు? ఇప్పుడు మనం ఇంటికి వస్తాం, దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు చూసేది ఏంటంటే మన కానుకలో, మన భక్తి అదంతా చూడడు ఆయన. ఆయన చూసేది ఏంటంటే నీ వ్యక్తిగతంగా ప్రభువుకి ఎంత ఆత్మీయంగా ఉన్నావు అనేది చూస్తాడు. ఆత్మీయంగా ఉన్నాను కదా, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇంట్లోనే ఉండి మౌనంగా ఉంటాను, అట్లాంటివి కుదరదు దేవుని దగ్గర. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇక్కడ చేయబడే ప్రార్థన మీద నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండను. అన్న దిగులు పడుకుంటే ఇంటికాడ ఉంటే మేలు పొందేదే? దేవుని మందిరంలో అనేకమైన వాక్యాలు ఉన్నాయి. దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉంది. ఒకని తల్లి ఆదరించినట్లు వానిని ఆదరిస్తాడు. అందుకని బలిపీఠం అంటే దేవుని మందిరము. బలిపీఠం అంటే యేసుప్రభు వారికి శిలువ. ఆయన శిలువ కార్యం జరిగే చోటు మనకు రావాలి. మీకు ఒక మాట చెప్తాను, చాలాసార్లు పూర్వం ఉన్న భక్తులు కనీసం రేడియోలో కూడా వాక్యం వినేదానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఇవి ఒక దినానంతా కూడా 666కి మరి పనిచేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటి AI అనేటువంటిది భయంకరమైనటువంటి మనకంటే మేధావు కలిగిన ఒక యంత్రం బోధ చేస్తుంది ఈ దినాలు. నువ్వు వాక్యం అడుగు చెప్తుంది, నువ్వు ప్రార్థన ఎట్లా చేయాలో చెప్తుంది. మళ్ళీ యంత్రం కంటే మనిషి గొప్పవాడా? యంత్రం గొప్పదే? మనిషి గొప్పవాడు. దేవుడు మనిషిని విమోచించాడు, మానవుని కొరకు ప్రాణం ఇచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతడు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు చిన్న హృదయంతో వచ్చాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే కయ్యూనును అతని అర్పణను తృణీకరించినాడంట. అతని గురించి 4 విషయాలు రాయబడ్డాయి. అతని గురించి 4 విషయాలు దేవుడు ఏం చేసినాడంట? 5వ వచనంలో కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలే. అందును బట్టి ఏమని కలిగింది? ఆయనకి కోపం వచ్చింది. దేవుడు బలిపీఠం మీద నుండి తీసేసినాడు. మనకెప్పుడు కోపం వస్తుంది? ఎవరన్నా ఒక మాట అంటే ఎంత కోపమో మనకి. లేదన్నా మేము అట్లాంటి మేలన్నా అంటుంటాం కదా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దీర్ఘశాంతం గలవారై ఉండాలి. దేవుని వాక్యం చెప్పేదే అది. సమస్తమును ఓర్చుకోవాలా, అంతం వరకు సహించాలా, తగ్గించుకోవాలా. సరేలే కానీ అనాలా, కానిలేనైనా అనాలా. ఈయన చూసినప్పుడు కోపం వచ్చింది తన జీవితంలో. కోపం వస్తే ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తే ఏమొస్తుంది? కోపపడవచ్చు. అప్పుడు కోపపడి పక్కకు వచ్చిన తర్వాత ఏదంగా అప్పుడు జరిగిపోయింది, దాంతో ఎందుకులే నవ్వుకున్నాడా? దేవుని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనంలో కోపం పడుడు కానీ పాపం చేయొద్దండి. ఎందుకు పాపం చేయొద్దన్నాడంటే ఆ కోపం ద్వారా పాపం చేసే ప్రమాదం కూడా ఉంది. సూర్యుడు అస్తమించేంత వరకు మన కోపము నిలబడకూడదు. నువ్వు ఈరోజు అలిగినావు అనుకో, రేపు చూసినా అలుగు, ఎల్లుండి అలుగు, ఇంక ఎప్పుడు అలుగుతూనే ఉంటావు నీ జీవితంలో. అది కాదు, ఆ రోజు అలిగినావు అయిపోయింది, మరుసటి రోజు అలగాల్సినంత అవసరం ఏమీ లేదు. సూర్యుడు మునిగిపోయినట్టుగానే, సూర్యుడు అస్తమించినట్టుగానే మనలో ఉన్న కోపం కానీ అసూయ కానీ మన మీద కీడు చేసినప్పటికీ కూడా ఇతరులని ఏం చేయాలా? క్షమిస్తూ అది దిగిపోయినట్లుగానే మనలో ఉన్న కోపము దిగిపోవాలి. ఒకవేళ అట్లా పెట్టుకుంటే
అపవాదికి చోటిచ్చినట్టే. ఈయన అట్లనే పెట్టుకున్నాడు, వాడిని ఏం చేయాలా. సరే ఇట్లా చేస్తే నా ఆరాధన తప్ప దేవునికి ఎవరికి ఎవరు ఆరాధించే వ్యక్తులు లేరు, మొదటి వాడు నేనే అవుతాను, వాడు చేస్తే నాకు మేలు, ఇది తన హృదయంలో అపవాదికి చోటిచ్చేసినాడు. మీన పడుతుంటే తమ్ముడు ఏమైనా తిరగబడినాడా? మాట్లాడుతున్నాడు అంట వాళ్ళ తమ్ముడు వచ్చి చేనులో మాట్లాడుతుంటే, ఏమన్నా ఎందుకన్నా అట్ట మాట్లాడుతున్నావు అని మాట్లాడుతుంటే మీనబడి కొట్టి చంపినాడు. రక్తము గారిపోయిందంటే బహుశా రక్తం గారిందంటే గొంతు కోసింటాడు కదా. రక్తం గారిందంటే అర్థమైంది, గొంతు కోసినాడు తమ్ముడిని చంపి. అప్పుడేం జరిగింది? రక్తం మొరపెట్టింది, నా అన్నను విడిపించు ప్రభువా, నా అన్నను క్షమించు ప్రభువా. మనం అట్లా అంటామా? నీ రక్తం కండ్లారు చూసేంత వరకు నా పానము ఉంటుందా? చెప్పు. అబ్బా ఆయన భలే చెప్పినాడు చూడండి, పానం ఉంటుందే, నా రక్తం చూసినావు కాబట్టి. మనమైతే ఏమంటాం? మన పిల్లల్ని ఎవరైనా కొడితే, వింటున్నారా? మన పిల్లల్ని ఎవరైనా కొడితే, ఏమిరా నువ్వు గొజ్జేడున్నట్టున్నావు కదరా, నేనంటే నరికొత్తున్నారు అవన్నీ కదా. మనం వానికి లేని ఐడి ఇస్తాం అంటే, మనం ఎప్పుడైనా స్టేషన్లో ఉండి తనలు తినింటే తెలిసేది. స్టేషన్లో పోలీసు వాళ్ళు ఎట్ట కొడతారు తెలుసా? ఎట్ట కొడతారు? నేను మా ఊరిలో ఒక ఆయన చూసినాను కొట్టడం. ఈ అరికాల పండు పెట్టి ఇట్లా కూర్చోబెట్టి ఈ అరికాల మీద కొడతారు, తర్వాత గోరుల మీద కొడతారు. అర్థమైందా? వెనక్కి మెడలు ఉంటాయి చూడు, ఈ మెడల్ని ఇట్లా కూర్చోబెట్టి మెడల మీద కొడతారు. ఇట్లా కొట్టారు. వాళ్ళ బలం ఎంత ఉంటుందో అంత ఇగ్గి వేస్తారు ఏటు. అప్పుడు మనకు యేసుప్రభు ఏడున్నాడో కనపడతాడు. సుడిలో ఏం కనపడుతుంది? అర్థమైందా? అయితే తన అన్న విషయంలో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? తన అన్న కొరకు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. అందుకనే కీర్తన 49 అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఏమని చూసినామంటే, ఏ విధము చేతనైనను తన సహోదరుని కొరకు తన సహోదరుని విమోచించలేడంట. ఎవరు? చదవండి ఆ మాటలు. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు, కుళ్ళ చూడక వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేయవాడు లేడు. దేవుడు కరుణమూర్తి. వెంటనే కయ్యూను దేవుని ఉగ్రతకు పాత్రుడు కదా. ధర్మశాస్త్రంలో ఏమన్నాడు? పంటికి పన్ను, కంటికి కన్ను అన్నాడు. కయ్యూను చంపబడాలి. ఇప్పుడు అమాయకుని చంపుతావురా నువ్వు, వాడిని ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టే, నువ్వు ఎంత పని చేసినావురా అని చెప్పి చంపాలా. కానీ దేవుడు ఏం చేసినాడంటే, ఆత్మీయంగా చచ్చిపోయినాడని చెప్పి కరుణించినాడు. నీ తమ్మును చంపినావు కాబట్టి ఇక ముందు నువ్వు పంట పండించేటప్పుడు పొలం దున్నుకుంటే అంత గడ్డే పడుతుంది, గరక పడుతుంది, పని చేసుకోవాలను. శాపమే నీకు. పంట పండిస్తావు కానీ ఏమి పండదు, ఏదో ఒక రకమైనటువంటివి. ఇవన్నీ దేవుడు చెప్పిస్తూ వచ్చినాడు. అక్కడ సావు లేదు, ఇక్కడ బతుకు లేదన్నట్టుగా జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ వచ్చినాడు. మనం కూడా ఇతరులు యందు అసూయ కలిగిన వారమే. మనమేం కత్తి తీసుకొని పొడిస్తేనే చంపడం కాదు. వ్యర్థుడా అంటేనంట చంపినట్టే, వ్యర్థుడా అంటే చంపినట్టే సహోదరుని. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎరగవలసినటువంటి సంగతి ఏంటంటే, మొట్టమొదటిది చూడండి, శపించబడిన వాడు. దేశదిమ్మరంటే ఎవరు? అందరూ చెప్పండి. దేశదిమ్మరంటే ఎవరు? శపించబడిన వాడు. 11వ వచనం చదవండి. కావున నీ తమ్మును రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద నీ ఉండకుండా శపింపబడినవాడు. నేల మీదే ఉండకుండా శపింపబడినవాడు. నేల మీద ఉండకుండా శపింపబడినవాడు అంటే, ఈ ఊరిలో కొన్నాళ్ళుండి ఏదో పని చేసుకొని బతుకుదామని ఈ ఊరికి వస్తే, ఈ ఊరిలో కూడా చేసిన కష్టమంతా పన్నీరు పోసి బూడిదలో పోసిన పన్నీరులు అక్కడ అయిపోతుంది. అప్పుడు ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని ఏమంటారంటే, మనం ఈ ఊరిలోకి వచ్చినాము, ఈ ఊరిలో కూడా లెక్క నిలబడడం లేదు,
కదా. ఎట్లా నిలబడుతుంది లెక్క నిలబడమంటే? చాలామంది దేవుని బిడ్డల జీవితాల కుటుంబాల్లో కూడా లెక్క నిలబడడంలే. లెక్క నిలబడలేదంటే శపించబడ్డావు అంటే నువ్వు శాపగ్రస్తుడు కావాల్సినటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? కారణాలు ఉన్నాయి కొన్ని. కయ్యూను వలె నీవు అసూయపరుడివి. నీ అసూయ వలన నువ్వు నష్టం తెచ్చుకున్నావు. దానివలన నీ సంపద, నీ కష్టార్జితం, నీ రెక్కల కష్టం శపింపబడుతూ ఉంది. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం లేదు. నీ కష్టార్జితం నీ పిల్లలు తినడం లేదు. మరొకరు తింటున్నారు. ఎవరో దారిలో పోయే దానాయిలు అక్కడ ఎవరో తింటున్నారు. నువ్వు కష్టపడి సంపాదించిన కష్టాన్ని కూడా అన్యాయంగా మోసగించి అబద్ధం చెప్పి ఏం చేస్తారు? మనల్ని మోసం చేసి ఒక 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు అని చెప్పి మోసగిస్తారు. ఏదో ఒక దుష్ట ఆలోచన వస్తుంది. అన్నీ కొంటుంటాం. అయిపోవాలంటే అన్నీ ఊర్లోకి వచ్చినవన్నీ కొంటాం. ఊర్లోకి వచ్చి ఏం చేసుకుంటారు? ఇన్ని సామాన్లు పెట్టుకొని, ఇంటి నిండా సామాన్లు ఉంటాయి, మళ్ళీ కొనుక్కోవాలా కదా. మళ్ళీ ఇన్ని బీరు నుండి సారీలు ఉంటాయి, మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కోవాలా. ఏమో కట్టుకోవచ్చు కదా, అవి చచ్చిపోయినాడు ఇంకా పారేనికే అవి. కాబట్టి ఇట్లాంటి శపించబడినటువంటి జీవితాలు ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎందుకు ఇంత శాపం తెచ్చుకున్నాం? కారణం ఏంటంటే అవిధేయత చూపించినాం. దేవుని సేవించే విధానంలో సరిగా లేకపోయినాం. అందును బట్టి దేవుడు ఏమన్నాడంటే, నీవు లడ్డు, నీవు శపించబడినవాడు, శపింపబడిన దాని. మనమందరం కూడా శపించబడినటువంటి వారు. అందుకని దేవుడు అన్నాడు, దేశ దిమ్మర్ అంటే శపించబడింది. ఇప్పుడు శపించబడిన వానికి అన్ని నష్టాలే, గుర్తుపెట్టుకోండి మీరు. మరి అక్కడ మోకరించాలి, నువ్వు నడుము కట్టుకోవాలి, నువ్వు దావీదు వల్లే నడుము కట్టుకోవాలా, నువ్వు ఆలోచించుకోవాలా. ఎక్కడ నేను తప్పిపోయినాను అనేటువంటిది ఆగాల. ఊగ పరిగెడితే ఎట్టా? దావీదు ఆగినాడు, నడుము కట్టుకున్నాడు. నేను నడుము కట్టుకుంటే నా కుటుంబం దీవించబడుతుంది. నిత్యము నీ సన్నిధులు నా పిల్లలు దీవించబడినట్లుగా దీవించము. 7వ అధ్యాయం 2వ సమయాల గ్రంథంలో నిత్యము నీ ఆశీర్వాదం నొందిన నా కుటుంబం నిత్యము నీ ఇంట్లో దీవించబడాలి. ఇదే కదా మన కోరిక. మరి ఎందుకు దీవించబడలే? అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ దేశదిమ్మరి శపింపబడిన వాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేసినా కూడా చేతికి రాదు. చూడండి, ఒక మాట ఆమోసు గ్రంథంలో రాయబడింది. ఆమోసు 5వ అధ్యాయం 19వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. త్వరగా తీయండి మీ బైబిల్. ఆమోసు 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్లు ఆ దినముండును. చూడండి, ఇక్కడ దేవుని రాకడ గురించి చెప్పబడింది. ఇది మనం ఆత్మీయంగా తీసుకుంటే నష్టం అనేటువంటిది ఎట్లొస్తుంది, శపింపబడిన వాని జీవితంలో కలిగేటువంటి నష్టాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వ్యక్తి అంట ఎడో తను నెమ్మది పొందామని తప్పించుకుందామని చెప్పి దారిలో పోతున్నాడంట. దారిలో పోతా ఉంటే ఏం కనపడింది? సింహం కనపడింది. అయ్యో సింహం ఉంది, అది అమ్మడబడింది. దానికి దొరుకుతానేమని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు. వెరుగెత్తిపోతే అవతల ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఎలుగుబంటి ఉంది. ఏముంది? ఎలుగుబంటి సింహాను అవి భయంకరమైన దాడి చేస్తాయి. ఎలుగుబంటి నుండి తప్పించుకొని ఎట్లో అట్లా పారొచ్చినాడు ఇంటికి. ఏం దరిద్రం రా నువ్వు ఈరోజు అంట. మనమైతే ఎవరి మాకం చూసింటే ఆ అమ్మాయి పొద్దున్నే పరగబట్టుకొని ముత్తైతిరు లేచి ఇంటి ముందు నీళ్ళు కొడుతుండే. అవును, నువ్వన్నా కూడా 2 అడుగులు వెనక్కి పోయి కూర్చొని నిదానంగా నీళ్లు తాగి రాకూడదా అని చెప్తారు మళ్ళీ సలహా. పాపం వీళ్ళు భర్తలే చచ్చిపోరు, ఇంకా వీళ్ళు భూమినే ఉంటారు. ఇట్లాంటివి మనకు గుర్తొస్తాయి కదా. పొద్దున ఎవరు మాకం చూసినాము, ఆ విధవరాలు మాకం చూసినాం, ఆయమ్మ మాకం చూసినాం. ఈరోజు అన్నీ ఎదురులే. కారణమని అది నువ్వే కారణం, వేరే వాళ్ళు అవసరమేలే. అందుకని ఈ వ్యక్తికి సింహం ఎదురైంది. ఎవరు మాకం చూసినాను రా, పారిపోయినాడు, తప్పించుకున్నాడు. అవతల పోతే ఎలుగుబంటి వచ్చి ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలా? ఎట్లా తప్పించుకొని పోయి ఇంట్లో పోయినాడు. ఇంటికి పోతే అమ్మయ్య పానం దక్కిందని చెప్పి చేసినాడు గోడ మీద. చేస్తే అక్కడేముంది? పాము కలిసి. చూసినావా, ఈ దరిద్రుడు ఎక్కడ పోయినా వానికి తప్పదు. ఇదే దేశదిమ్మరి జీవితం. ఒకప్పుడు నీ జీవితం, నా జీవితం ఇలాంటి ఉగ్రత పాలన కావాల్సిన వారం, ఇలాంటి మరణానికి పాత్రులం.
అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు శపింపబడినవాడు. కాబట్టి మొట్టమొదటిది శపించబడినవాడు. అందరు చెప్పండి. ప్రభుని ఆరాధించేటప్పుడు ఏం చెప్పాలి? ప్రభు, నేను శపించబడిన దాన్ని. ఆ సిస్టర్స్ కూడా ఏమంటారంటే, నేను శపింపబడిన వాడిని. మీరు వాడు కాదు, శపించబడిన దాన్ని. మనం అనాల శపించబడిన వాడిని అని. వీళ్ళంటే శపించబడిన వాడిని అని. మీరు కూడా వాడైతే ఇంకెట్టా? మీరు వాడు కాదు, శపించబడిన దాన్ని. ప్రభు, నేను ఆరాధన సరిగా చేయక అసూయపరుణ్ణి ఏమైనాను. నీ నామం ఎబ్రి పత్రికలో 9వ అధ్యాయంలో అంటాడు, దేవుని ఆరాధించకుండా వెళితే, ఆరాధించకుండానే వెళితే, ఎవరైతే ఆరాధన చేయకుండా వెళ్ళిపోతారో వారు దేవుని శిలువ రక్తాన్ని త్రొక్కి వెళ్ళిపోతారంట. లెక్క చేయడం మచ్చవు చెప్తుంటాడు ఆయనకేమి, ఆయన మచ్చవు చెప్తాడు. అందుకు నేను ఆరాధన చేయాలనుకుంటున్నాను, అదేం తప్పలేదు. అందరూ ఆరాధన చేసేందుకు నాకు సమయం దొరకలే. ఇవన్నీ దేవుడు చూడు, ఇవన్నీ దేవునికి అవసరంలే. నువ్వు ఎత్తుకున్నావా లేదా, ఆరాధన చేసినావా లేదా, ఇది దేవునికి కావాల్సింది. కాబట్టి ఈ వ్యక్తి శపించబడ్డాడు. నువ్వు నేను కూడా శాపగ్రస్తులమే, దేవుని శాపానికే, ఉగ్రతకే పాత్రులం. ఈ దేశది మరి ఏమైనాడంట? నష్టపోయినాడు. చూడండి, తన జీవితంలో దేశదిమ్మరైనటువంటి ఈ వ్యక్తి శపింపబడినవాడు. తర్వాత రెండో విషయము 14వ వచనం 13లోనే ఉంది చూడండి. అయినను కయ్యును నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మన పాపము మనం భరించలేం. అందుకనే కీర్తనకారుడు 38వ అధ్యాయంలో 4వ వచనంలో అన్నాడు, నా మీద మోపబడినటువంటి దోషములు, నా మీద మోపబడినటువంటి పాపములు అవి ఏమవుతున్నాయంట? నా తల మీదకు పోయబడ్డాయి. అవి నేను మోయలేని బరువు. పాప భారాన్ని ఎప్పుడు మోయలేం మనం. పాపం చేసినప్పుడు తృప్తి, ఆ తర్వాత నెమ్మది ఉండదు. ఎప్పుడు మారాలా? బీడు తాగేవాడిని అడగండి, దీని నుండి ఎప్పుడు మానాలని దిగులు పడుతున్నాను. తాగుబోతోని అడగండి, వాడు మానాలని రకరకాలుగా తిరిగి తంత్రాలు కట్టించుకొని తిప్పలు పడుతూనే ఉంటాడు. వాని హృదయం వాడు కట్టుకోకుండా, వాని హృదయం వాడు మార్చుకోకుండా, వాని జీవితం వాడు మార్చుకోకుంటే నువ్వు ఎన్ని చేసుకున్నా మంత్రాలకి చింతకాయలు ఏమి రాలవు. నీ హృదయం మారాల. అర్థమైంది? నీ హృదయం మారాలి. అందుకనే యేసుప్రభు అన్నాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఇది హృదయం అంతరంగంలో ఉంది. అయితే ఇక్కడ బాగు చేసుకున్నటువంటి ఆలోచన, ఆశ నీకు ఎప్పుడైతే కలుగుతుందో అది యేసుప్రభును ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఈ భారం మోయలేనిది. అయితే 4వ వచనంలో ఏమంటాడంటే, ఒక మాట చదవండి, ఆ మాట 38వ అధ్యాయము 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లు పారి ఉన్నవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి, నా మూర్ఖత్వం వల్ల కలిగే గాయాలంటివి. మనకెందుకు మన జీవితంలో నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆశీర్వాదాలు లేకపోవడానికి వాళ్ళ కారణం ఏంటంటే మన మూర్ఖత్వం వల్ల కలిగినటువంటి గాయాలు ఇవి. అరే నాయనా, బండ అట్ట పట్టుకోకురా, అది కాలిన బండ కింద పడుతుందంటే, ఏమి పట్టుకుంటే ఏమి, నాకు పనికి తొందరగా కావాలని పట్టుకున్నాను, అది ఇరిగి వచ్చి నీ కాళ్ళ మీద పడింది. ఏమైంది? కాలు ఇరిగింది. కాలు ఇరిగితే ఏమే? సెప్టిక్ పెట్టుకునింది. సెప్టిక్ ఎందుకు పెట్టుకునింది? నీకు షుగర్ ఉంది. చూసినావా? ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. మూర్ఖత వల్ల కలిగిన గాయములు. ఏమైంది? నాకు దుర్వాసన. నా మూర్ఖత వల్ల కలిగించుకున్నాను నేను ఈ బాధలు. నా మూర్ఖత్వం వల్ల నేను తెచ్చుకున్న నీ బాధలు. కాబట్టి ఇది భరింపలేనంత పాపం. నా దోష శిక్ష నేను భరింపలేనంతది. కీర్తనకారుడు కూడా అదే మాట అన్నాడు, ప్రభువా, నా తల్లి గర్భంలో నేను పాపంతో పుట్టాను, హిమము కంటే నన్ను తెల్లగా చేయయ్యా. మోయలేం మనం ఈ పాపరోగాన్ని, మోయలేం. అయితే మోయగలిగిన వాడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ పాపములు, నా పాపములు ఎప్పుడో భరించినాడు. అయితే నువ్వు యేసుక్రీస్తు రక్తం కిందికి రావాలి. ఆయన 2025 సంవత్సరాల కింద మరణం పొందినాడు కదా, ఇప్పుడు ఎట్లా క్షమిస్తాడు అంటే, ఆనాడు చిందించబడినటువంటి రక్తమే ఈనాడు ఊరికి కూడా ఆ రక్తం కిందికి నువ్వు వచ్చినప్పుడు ఈనాటికి కూడా నిన్ను కడుగుటకు ఆయన నిబంధనకర్త.
ఆయన కింద ఆ రక్తమును ఆశ్రయిస్తే చాలు, ఇప్పటికి నిన్ను కడుగుటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకనే పాపభర్త, అందుకనే మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, పాప భారం మోయుచున్న సమస్తమైన జనుల. అక్కడ ఒక మాట ఉంది, భారం అన్నట్టు మాట అవుతుంది, పాప భారం అని లేదు. అక్కడ ఏముందంటే ప్రయాసపడి భారం మోయుతున్న వారులారా. వ్యాఖ్యానం చేస్తే ప్రయాసపడి పాప భారం మోయుచున్న వారులారా. ఎవరికి విశ్రాంతి ఇచ్చేదంటే ఈ వ్యక్తికి, శపించబడిన వ్యక్తి దేశదిమ్మరి. రెండో వ్యక్తి ఎవరంటే పాపాన్ని భరింపలేనంత ఘోరమైనటువంటి వ్యక్తి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమనాలంటే, ప్రభువా నేను శపించబడిన దాన్ని కరుణ చూపించినావు, నాకు ఊపిరి ఇచ్చినావు. రెండవది నా పాప భారములు నేను మోయలేని దానిగా ఉన్నప్పుడు నా పాపములన్నీ నీ మీద వేసుకో. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది కదా, ఎవరి మీద మోపబడినాయంట? మన దోషములన్నీయు ఆయన మీద మోపబడ్డాయి, మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అందుకని ప్రయాసపడి భారం వస్తున్న వారు నా దగ్గరకు రండి. పాపమును బట్టి నీకు నెమ్మది లేదు, పాపమును బట్టి శాంతి లేదు. అయితే దేశదిమ్మరికి రెండో పేరు ఏంటంటే పాప భారం మోస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈమె నోయా అంటే పాప భారంతో నిండిన బిడ్డ. అయితే ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఈనాడు నీ జీవితం, నా జీవితం కూడా శపించబడిన నిన్ను నన్ను ఆశీర్వాదంగా చేయడానికి అబ్రహామును, యేసుక్రీస్తు మూలముగా అబ్రహాము సంతానంలో ఆశీర్వదించబడిన వారమైనాం. అందుకని సువార్తాశీర్వాదం రోమపత్రికలో రాయబడింది, సువార్తాశీర్వాదం గలతీ పత్రికలో సువార్తాశీర్వాదం. సువార్తను అంగీకరించడం ద్వారా ఆశీర్వదించబడ్డాం. ఇలాంటి ఆశీర్వాదం తీసుకొచ్చాడు. శాపంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని పాపం నుండి విడిపించడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టు. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా. రెండవది, పాప భారంతో నిండిన మనల్ని ప్రభు పిలిచినాడు. కయ్యను వలె ఉగ్రతకు పాత్రులైన మనల్ని ప్రభు క్షమించినాడు. మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి, మూడో విషయం ఇక్కడ దేశదిమ్మరి అన్నప్పుడు ఒక మాట ఉంది. దేశదిమ్మరి అంటే ఎట్లాంటి వాడంటే ఎట్లా చెప్పాలి మీకు? దేశదిమ్మరి అనంటే ఒక ఇల్లు వాకిలి లేకుండా తిరిగేవాడు. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 27. మార్కన్న వినండి, ఇక్కడ మీరేం వచ్చినప్పటి నుండి పట్టించినారు. మార్కు గారు, ఏమండి మార్కు గారు, వాక్యం వినండి. ముందుకు వేసుకోలేకుండా ముందుకు వచ్చి కూర్చో. ఆడేంటి కూర్చున్నావు? అపవాదికి ఎందుకు చోటిచ్చినావు? చదవండి. తన ఇల్లుని ఇడిచి తిరుగువాడు గూడు విరిచి తిరుగు పక్షితో సమానుడంట. ఇల్లు, నీకు రక్షణ ఇచ్చినటువంటి ఇల్లు, ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావు, ఆ ఇల్లు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు గూడు నిడిచిన పక్షితో సమానం. అందుకని 102వ కీర్తనలో దావీదు రాజు అన్నాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేను మూలిగి తిని. ఇల్లు ఉంది కానీ గూడును తప్పించుకుంది, తుఫాను గాలికి మిస్ అయింది. ఇప్పుడు ఎక్కడో ఉంది, కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆధారం లేదు, ఏమి లేదు, ఒంటరి జీవితం. దేశదిమ్మరి ఒంటరి వాడైతాడు చివరికి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. తర్వాత మూడో విషయాన్ని చెప్తా రండి. మూడో విషయం 16వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురము ఉండెను. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి, అంతకుముందు ఎవరు సన్నిధిలో నుండి ఎలగొట్టినాడు చెప్తారా? దేవుని సన్నిధిలో నుండి, ఏదోనిలో నుండి ఎవరిని ఎలగొట్టినది ఎట్లా మీకు క్లూ ఇస్తే చెప్తారేమో అని చెప్తాడా. ఎవరు ఎలగొట్టినాడు?
అవ్వను ఆదామును. దేవుని సన్నిధిలో నుండి నిలగొట్టినాడు. ఇప్పుడు ఎవరు నిలగొడతా ఉన్నాడు? పాపం చేసేవాడు వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఇల్లుని ఎప్పటికైనా కానీ దేవుని ఇల్లు విడిచిపెట్టేది కూడా సేవకుడు అట్లానంటే, ఆయన ఇట్లానంటే, ఈయన అట్లానంటే అవన్నీ పక్కన పెడితే దేవుని సన్నిధిని దేవుని ఇల్లుని విడిచిపెట్టిపోయేవాడు ఎవరంటే అక్కడ రాయబడిన మాట. ఎవరంట? దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోయేది ఎవరు? పాపం చేసినాడు. ఆదాం పాపం చేసినాడు, దేవుడు ఎలగొట్టినాడు. కయీను పాపం చేసినాడు, దేవుడి సన్నిధిలో నుండి ఎలగొట్టినాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఆదాముని ఎలగొట్టి ఏమైనా విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలే. ఆ దినాన్ని చచ్చిపోతాడని చెప్పిన దేవుడు కరుణించినాడు. ఈనాడు కూడా ఆ కరుణకు మనం పాత్రలమైనాం. దేవుడు అనుకునింటే, దేవుడు కానీ కనికరం చూపకపోతే ఆదాము ఉండేవాడు కాదు, మనం ఉండేవాళ్ళము కాదు. ఇది వాస్తవం కదా. కయీనుని దేవుడు క్షమించకపోతే, కయీనుకి దేవుడు కరుణ చూపకపోతే, గుర్తుపెట్టకపోతే, గుర్తు ఎందుకు? జీవితాంతం పిల్లలు వాళ్ళు ఎన్నేళ్ళు బతికినారు తెలుసా? మనలో అక్కడ 60 ఏళ్ళు, నాకు 46, 47 ఆ టైం కల్లా అప్పుడే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ చిన్నగా వచ్చినాయి. ఇంకా 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న కథ పాపం వాళ్ళని అడిగితే చెప్తారు. ఎవరు బాధ వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? అయితే వాళ్ళు ఎన్ని బతికినారు? ఆదాము 930 ఏళ్ళు. ఎన్నేళ్ళు బతికినాడు? 930 ఏళ్ళు. అక్కడ రాయబడిన మాటలు గమనిస్తే వాళ్ళు పిల్లలను కంటూ బతికినారంట. ఎన్నేళ్ళు అంటే మన భాషలో చెప్పాలంటే మన తాతలో మా అబ్బా 100 ఏళ్ళు వయసు అనుకో, మా తరం. అట్లా ఎన్ని తరాలు వచ్చింటే వాళ్ళ జీవితాల్లో? 900 అంటే 9 తరాలు. 9 తరాలైనా ఆదాం బతికున్నాడు. అంటే అప్పుడు పుట్టబోయే పిల్లలందరికీ ఎవరైనా తాతల 10వ తరం తాత, ముత్తాత అంటే 3వ తాత, 10వ తరం తాతని ఏమనాలో ఇంక మనకే తెలియదు. ఇది వాస్తవం కదా. అలాగున మనం 5వ అధ్యాయం చూసింటే అక్కడ అందరూ దీర్ఘాయుష్మంతులే ఉన్నారు. అన్ని 100 ఏళ్ళు బతికారు. వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. తర్వాత ఆనోక దగ్గరికి వచ్చేసరికి 300 తగ్గించినాడు. ఆ తర్వాత మోషే కాటికి వచ్చేసరికి 125 ఏళ్ళు తగ్గించినాడు. ఆ తర్వాత 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అది కూడా షుగరు, బీపీ, ఆయాసం అన్నీ ఇంకా మనకి కదా. ఇప్పుడు చెప్తే అలాంటి వాళ్ళని దేవుడు కరుణించినాడు, వాళ్ళని దేవుడు క్షమించినాడు. దేవుని సన్నిధిలో నుండి పక్కకు పోయినా చూడండి, ఇలాగున దేవుడు నిన్ను నన్ను క్షమించే తిరిగినాడు. ఎలాగ క్షమించినాడు చూడండి. ఆ మాట దావీదు చెప్తాడు. 2 సమూయేలు గ్రంథం తిప్పండి మీ బైబిల్లో. 2 సమూయేలు గ్రంథం 14 చదవండి. త్వరగా చదవండి, ముగిస్తాను. ఇంకా మనమందరం చనిపోదాం కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. మన జీవితాలు చాలా స్వల్పమైనవి. చాలామంది విరివీగుతుంటారు కదా. నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని పకరీలు చేసినా, చచ్చిపోతే మాత్రం నీళ్ళు చల్లిపోతే ఎత్తుకుంటామా? నేను చచ్చిపోయినా, నువ్వు చచ్చిపోయినా తిరిగి తెచ్చుకోలేం. అంతే కదా. పోయింది అంటారు. ఏంది పోయింది? ఆత్మ విడిచిపోయింది, శరీరాన్ని విడిచిపెట్టి పోయింది. కాబట్టి మనమందరం చచ్చిపోతాము. అయితే నీళ్లు ఒలికిన తర్వాత నీటిని ఒలికిన మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నామంట. మన జీవితాలు మరలా ఎత్తలేరు. నీళ్ళు చల్లిపోతే ఎత్తుకోగలమా? నేలపాలైతే నీళ్ళని ఎత్తుకోగలమా? అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన ప్రాణము తీయక దేవుడు ప్రాణం తీయక తేలు వేసిన మనుషుణ్ణి దేవుడు ఏం చేసినాడంట? తనకు దూరం కాకూడదని చెప్పి అనేకమైనటువంటి సాధనలు కల్పించినాడు. ఆనాడు మానవుడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడు చేసేదంతా చెడగొట్టే పనే. మానవుడు చేసే పని ఏం పని? చెడగొట్టే పనే. 6 రోజులు పని చేసి 7వ దినం కొంచెం విశ్రాంతి తీసుకుందామని దేవుడు అట్లా విశ్రాంతి తీసుకున్నాడు. మానవుని పెడితే వాడు ఏం చేసినాడు? మానవుడు అన్ని పరిశీలన చేసేవాడు.
పరిశీలన చేసినాడు, పండు తిన్నాడు, చెడిపోయినాడు. ఏమైంది? దేవుడు చేసిన పనిని పాడు చేసినాడు. ఆ దినం నుండి దేవుడు మరల పని ప్రారంభించినాడు. దేవునికి మానవుడు విశ్రాంతి లేకుండా చేసినాడు. నువ్వు పని చేసే పొద్దున్నుడు చేపించున్నావన్నా కొంచెమన్నా విశ్రాంతి కానీ నాకు అంటావు. మరి నీవు చేసిన పాపం ద్వారా దేవునికి ఏం లేదు, విశ్రాంతి లేదు. ఇప్పుడు ఏం చేసినాడంటే పానం తీయకుండా తోలేసినాడు. అయితే నాకు దూరం కాకూడదు నా కొడుకు అని, నా పెద్ద కొడుకు అని చెప్పి మరల వెంటనే పని ప్రారంభించినాడు. చూసినారా? పని ప్రారంభించినాడు. ఏం చెప్పినాడు తెలుసా? ఏం చెప్పాడు? స్త్రీ సంతానం భూమినికి వస్తుంది. నువ్వు అతని మెడని కొడతావు, అతడు మెడ మీద కొడతాడు, నువ్వు అతని పాదమును కరుస్తావు. సాతాను శపించినాడు. అయితే అవ్వకు ఆ వాగ్దానం చేశాడు, పని ప్రారంభించినాడు. అందుకని యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఇదివరకే నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. విశ్రాంతి దినమున దయ్యాలు కొడతావా అంటే అప్పుడు ఎన్నాడు యేసుప్రభు, ఇదివరకే నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. మానవుని యొక్క పాపము దేవుని విశ్రాంతిని దొంగిలించింది, దేవుని పని చేసేవానిగా చేసింది. మానవుని యొక్క పాపం ఎంత తీవ్రతమైందంటే మహాకాశంలో పడజాలని దేవుడు మనుషుడిగా భూమి మీదకి రావాల్సిన దించింది. అంత తీవ్రమైంది. మన చాలా సునాయాసంగా అనుకుంటాం దీని గురించి, ఏమవుతుందిలే అనుకుంటాం. అది సులువుగా పనిచేసింది. ఏమవుతుంది అనుకున్నాం. అయితే ప్రాణం తీక తొలివేసిన మనిషిని దూరం కాకూడదని సాధనం కల్పించినాడు. ఏం కల్పించినాడు? సాధనం. దేవుడే పని ఆరంభించినాడు. అయితే ఇలాంటి సాధనల కొరకు దేవుడే చూడండి, కొన్ని మాటలు చూస్తే ఏమని రాయబడింది? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. త్వరగా చదవండి. ఎలాగ సాధనలు తీసుకొచ్చినాడు ఆయన చెప్పినాడు, ఎలాంటి సాధనలు పంపించినాడు. త్వరగా చదవాలా. యెహెజ్కేలు గ్రంథం 28:25. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నన్ను నేను పవిత్రపరచుకోవడానికి, నేను చెదిరిపోయిన వాడిని సమకూర్చుకోవాలని దూరమైన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు ఆయన. అదే సన్నిధిలో నుండి వెళ్ళిపోతే అక్కడ ఏం చేసినాడంట, ఒక ఊరు ఇచ్చినాడంట, నోదు అనేటువంటి ఊరు. అక్కడ కాపురం ఉండు పో. మరి ఏం పెడతావయ్యా అంటే, నీకెందుకు పో, అన్నీ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. అయితే చూస్తే ఇంకా ఇర్మియా గ్రంథం 16 జాలరుని పిలిచినాడంట. ఎవరు జాలరులు? ప్రవక్తలు, యాజకులు, సేవకులు, అపోస్తలులు. చదవండి. ఇదే యెహోవాకు వారిని పట్టుకున్నట్టుకు చాలామంది జాలరుని పిలిపించేదను. వేటగాన్ని పిలిపించినాడు, జాలరుని పిలిపించినాడు. చేపలు పట్టే వాళ్ళని దగ్గరికి వచ్చి ఏమన్నాడు, చేపలు పడతారా మీరు, నేను మనుషులు పట్టే వాళ్ళంగా చేస్తానన్నాడు. చూసినారా? ఏది మరుగు కాలేదు. వాళ్ళు ఎక్కడ చెడిపోయినారు, ఎక్కడ పడిపోయినారు, ఎటు పోయినారో వాళ్ళందరి మీద దృష్టి ఉంచినాను. పో, జాలర్లు పిలిపించినాడు. ఎవరిని చేపలు పట్టాలంటే ఎవరు రావాలా? జాలర్లు. పర్వతం మీద వేటగాన్లు పంపించినాడు. వర్షం వచ్చినప్పుడు మీకల్లా ఏం పోతారు, ఏం పట్టుకుని పోతారు? ఒక్కొక్క బల్లెం పట్టుకొని పందిని వేటానికి పోతారు. అట్లాంటి ఆత్మీయంగా మనం పందులు లాంటి వారమే. ఆరాధన చేసేప్పుడు చెప్తా, పంది లాంటిదాన్ని ప్రభువా, కుక్క ప్రభువా, పురుగు ప్రభువా, పెంట ప్రభువా. ఎవరన్నా పెంటాయమ్మ అంటే ఊకుంటావా? అదేం పేరు అంటాం కదా. వేటగాన్లు పంపించినాడు. లోబడని పంది అంటే లోబడని జీవితం, పాపానికి గుర్తు, శపింపబడిన దానికి గుర్తు. ఎన్ని దెబ్బలు కొట్టాడో సమకూర్చుకోవడానికి, కాలం వేశాడు సమకూర్చుకోవడానికి. ఎంత ప్రేమ గల దేవుడు ఆయన. జాలర్లు. ఇప్పుడు ఆఖరి
మరి సాధనం ఎవరంటే అనేకులు ప్రవక్తలు, భక్తులు అందరి గురించి మనం మాట్లాడినాం కదా. అయితే ఎవరు ఆఖరి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం. ఎవరు ఆఖరి సాధనం 11వ అధ్యాయము 49 నుండి చదవండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. 52 వరకు త్వరగా చదవండి. మన జనమంతా నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవాలను యేసు ఆ జనం కొరకు మాత్రమే గాక బాగా వినండి, ఆ జనం అన్నప్పుడు మనం చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చడానికి చావునే ఉన్నాడని ప్రవచించినాడంట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు అన్యులైన మనల్ని అందరినీ సమకూర్చాలని ఈ సాధనము ప్రభువైన యేసుక్రీస్తే. ఈయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో చనిపోవడానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించినాడు. అందుకనే మన అందరి కొరకు ఒకరు చనిపోవడం యుక్తం అని మీరు చెప్తున్నారు కదా. దేవుని ఆ జనం కొరకును, ఆ జనమే కాదు, ఏ జనం? చెదిరిపోయిన దేవుని జనం అందరి కొరకు ఈయన చావునై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఇలాగ నిన్ను నన్ను వెతికి పట్టుకున్నాడు, ఇలాగ నిన్ను నన్ను ప్రత్యేకించినాడు. 3 విషయాలు చెప్పినాను. 3 విషయాల్లో మళ్ళీ కొన్ని విషయాలు చెప్పినాను. మొదటిది శపించబడినవాడు. దేశదిమ్మర్ అంటే అర్థమైంది, శపించబడినవాడు. దేశదిమ్మర్ అంటే అర్థమైంది, పాపాన్ని భరించేవాడు. దేశదిమ్మర్ అంటే ఏం అర్థమైంది? దేవుని సన్నిధి నుండి తొలగింపబడినవాడు. అయితే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ప్రభు నిన్ను సమకూర్చడానికి తిరిగి లోకంలోనికి వచ్చాడు. అందుకని నోయా అంటే నేను దేశదిమ్మరిని. అయితే ప్రభువును ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. ఆమె చెప్పగలిగింది, ఈనాడు నువ్వు నేను కూడా చెప్పగలం. దేవుడు ఈ వాక్యం